మత్స్యరంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. మత్స్యరంగ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్లెట్ ను ఆవిష్కరించి ఆ తర్వాత పలు స్టాళ్లను పరిశీలించారు. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో నీలి విప్లవం వచ్చిందని, చేపల ఉత్పత్తి రెట్టింపైందని, అంతేకాకుండా చేపల వృద్ధి గణనీయంగా పెరిగిందని వారన్నారు. దశాబ్ది ఉత్సవాల్ని చేసుకోవడం జరుగుతాం. దాంట్లో భాగంగానే వాళ్ళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేపల ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అని ఏర్పాటు చేసుకుంటాం. అట్లాగే ఈ 9 సంవత్సరాల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి మేలు, వివిధ వర్గాల అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రీతం నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, వాటి అమలు వల్ల జరిగినటువంటి ఫలితాలు, ఇవన్నీ మనం ఒకసారి మాట్లాడుకోవడం ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చి, గుర్తింపునిచ్చి వారిని ఆదుకోవడం జరుగుతా ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఇవాళ ఇది ఒక నీలి విప్లవం అని చెప్తా ఉంటాం. అంటే చేపల అభివృద్ధి అనేది గణనీయంగా పెరిగింది. మరి దానికి ముఖ్యంగా మరి చెరువులు బాగు చేసుకోవటం, చెక్ డ్యామ్స్ నిర్మాణం చేసుకోవటం, ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవటం, దాంతో చేపలు పెరగడానికి అనువైన వాతావరణం